నమస్తే, వెల్కమ్ టు B3 న్యూస్. లక్ష్యం సమాజీవితం. నేను పర్వీన్. ముందుగా ముఖ్యాంశాలు. అత్యవసర సేవలకు సీఎం జగన్ పచ్చ జెండా. 14 అత్యవసర 36 పోలీసు వాహనాలకు శ్రీకారం. కరోనా నిబంధనల మేరకు ఎగ్జిబిషన్ వాయిదా. తాత్కాలికంగా వాయిదా వేస్తామన్న మంత్రి ఈటల. నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగం. మేడ్చల్లో కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మైనంపల్లి. బోడుపల్లో ఘనంగా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం. తడి పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించిన నేతలు. శంషాబాద్ సబ్ స్టేషన్ వద్ద బీజేపీ నేతల నిరసన. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ, అత్యవసర సేవల కోసం ఏపీ సీఎం జగన్ ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు. 14 ప్రత్యేక వాహనాలతో పాటు అత్యవసర పోలీస్ సేవల కోసం మరో 36 వాహనాలకు సీఎం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ వర్చువల్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. కాగా అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్లు, ఇళ్ల పట్టాలు, బియ్యం కార్డులకు సంబంధించి సచివాలయాల్లో పెండింగ్లు లేకుండా చూడాలని చెప్పారు. నిర్దిష్ట గడువు లోపల ఆయా పథకాలు లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చిన మేరకు కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఇక అమ్మఒడి పథకానికి అధికారులు అన్ని విధాలుగా సంసిద్ధులే ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈరోజు రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ను మరింతగా బలపరిచే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో ఎఫిషియన్సీని మరింత పెంచే విధంగా, ఎఫిషియన్సీని పెంచడమే కాకుండా సిచ్యువేషన్ను డీల్ చేసేటప్పుడు అక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులను కూడా బేరీజు వేసుకుని ట్రాన్స్పరెంట్గా ఏం జరుగుతూ ఉంది అని తెలుసుకునే పరిస్థితిని కూడా క్రియేట్ చేసి కంట్రోల్ రూమ్కు ఆ ఇన్ఫర్మేషన్ను తెప్పించుకొని తద్వారా సరైన నిర్ణయము, అవసరం మేరకు, పరిస్థితుల మేరకు కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కూడా చేయడం కోసం ఈరోజు వెహికల్స్, ఎక్విప్మెంట్ అంతా కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కు ఇంకా అందజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇచ్చే వెహికల్స్లో 2 రకాల వెహికల్స్ను ఇస్తూ ఉన్నాం. ఒకటి 14 వెహికల్స్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వెహికల్స్. ఇవి ఈ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 14 వెహికల్స్ను ఇస్తూ ఉన్నాం. ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కు, ఏపీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కు 5 వెహికల్స్, ఏపీఎస్డిఆర్ఎఫ్కు, స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు 9 వెహికల్స్, మొత్తం 14 వెహికల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 14 వెహికల్స్లో కూడా ఇంతకు ముందుటికి ఇప్పటికీ తేడా ఏమిటి అని అంటే, ఇంతకుముందు ఏదైనా కెలామిటీ ఏదైనా జరిగితే, ఏదైనా ఫ్లడ్స్ కానీ, సైక్లోన్స్ కానీ, బిల్డింగ్ కొలాప్స్ కానీ, లేకపోతే రోడ్ యాక్సిడెంట్ కానీ, బోట్ యాక్సిడెంట్ కానీ, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, ఇటువంటి ఏదైనా కానీ జరిగితే మనుషులు పోగలుగుతారు. కానీ పోయినప్పుడు ఆ మనుషులకు సరైన ఎక్విప్మెంటు, సరైన గేరు,
నూమాయిష్పై కరోనా ప్రభావం పడింది. కోవిడ్ ఎఫెక్ట్తో నూమాయిష్ ఈ ఏడాది వాయిదా పడింది. ప్రతి ఏడాది నూమాయిష్తో చిన్న పెద్ద సందడి గడుపుతుంటారు. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా నూమాయిష్ను ఈ ఏడాది తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కరోనా వ్యాప్తి కారణంగానే నూమాయిష్ను కొద్ది రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మళ్లీ నూమాయిష్ ఎప్పటి నుంచి ప్రారంభిస్తామనేది త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. ప్రతి ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు నూమాయిష్ను జరిగేదని, కరోనా నిబంధనల మేరకు ఎగ్జిబిషన్ వాయిదా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇవాళ మేము జనవరి మాసం నుంచి అందించినందుకు కొంత బాధ వ్యక్తం చేస్తూ తప్పకుండా జనవరి 31 తర్వాత భారత ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు మన రాష్ట్రంలో నిబంధనలు ఆదేశాన్ని గమనంలోకి తీసుకొని మళ్ళీ ఎప్పటి నుంచి ఎగ్జిబిషన్ కండక్ట్ చేసేది త్వరలోనే వెల్లడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇక్కడ స్టాల్లో పెట్టుకొని ప్రతి సంవత్సరం జనవరి వచ్చిందంటే ఉత్సాహపూరితమైన వాతావరణంలో హైదరాబాద్కు వెళ్ళాలన్నటువంటి ఒక తపన ఏమవుతుందో అది లేనందుకు కొంత బాధ వ్యక్తం చేస్తూ భారత బయటకు వాళ్ళది ముందు వస్తుందని చెప్పి వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా మేము కూడా రిక్వెస్ట్ చేసినాం. ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి వ్యాక్సిన్ కాబట్టి మాకు కొంత ప్రయారిటీ ఇవ్వమని చెప్పి కోరినాం. వచ్చిన తర్వాత మేము ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాం. చాలా తక్కువ కేసులు ఉన్నాయి. అంటే బ్రిటన్ కేసులు వాళ్ళ ప్రకారంగా వాళ్ళ ల్యాబ్ ప్రకారంగా ఒక మనిషికి ఉన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకటే మనిషికి. సార్, ఈ ఆయుష్మాన్ భారత్ను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఇంతకుముందు వ్యతిరేకించారు మీరు. యాక్చువల్గా ఆరోగ్యశ్రీ దేశంలోనే ఒక ప్రోగ్రెసివ్, అతి ఎక్కువ కుటుంబాలకు అతి ఎక్కువ ప్రొసీజర్స్ అందించినటువంటి ఆరోగ్యశ్రీ. దాదాపు ఈ రాష్ట్రంలో 80 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద వాళ్ళకి సౌకర్యాలు అంతా ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రొసీజర్స్ చాలా తక్కువ, వాళ్ళ ధరలు కూడా తక్కువ. మూడవది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే 26 లక్షల కుటుంబాలకు మాత్రమే కవరేజ్ అవుతుంది. మేము అనేకసార్లు చెప్పినాం. మేము భారత ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రజల మేలు కోరి ప్రజల క్షేమం కోసం చేసేది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మీరు ఇస్తే నేరుగా ఒక 200 కోట్ల 300 కోట్ల మేము పర్ యానం సంవత్సరానికి 1000-1200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి కాబట్టి ఇవ్వమని చెప్పి మేము కోరినాం. దీనికి బేసిజాలకు పోవద్దని పంతాలకు పోవద్దని చెప్పి కోరినాం. యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోలే. చివరికి మొన్న మేమన్న మాట ఏంటంటే ఇళ్ళ ఉన్న ప్రొసీజర్స్ అందులో ఉన్న ప్రొసీజర్స్ ఓవర్లాప్ అయి ఉన్నాయి కాబట్టి దాన్ని సార్ట్అవుట్ చేసుకొని ఈ ఆయుష్మాన్ భారత్లో కూడా ఎన్ని వేల కుటుంబాలకు, ఎన్ని లక్షల కుటుంబాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి నిన్న సూత్రప్రాయంగా ఇచ్చినాం. దాని మీద వాళ్ళు మేము కూర్చొని విధి విధానాలు ఖరారు చేసుకొని వాళ్ళ డబ్బైనా ఇక్కడ డబ్బైనా ప్రజల డబ్బే కాబట్టి మరింత ఎక్కువ ప్రయోజనం కలిగేటట్టుగా చేసుకునే ప్రయత్నం చేస్తాం. నీళ్లు నిధుల నియామకాలు జరిగిన తెలంగాణ పోరాటంలో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ వరకు అన్యాయం జరుగుతుంది, మెడికల్ సీట్లలో అన్యాయం జరుగుతుందని చెప్పేసి యాక్చువల్గా నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 10 సంవత్సరాల కాలం వరకు తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పటికీ కూడా కొన్ని మనకు నిబంధనలు ఉన్నాయి. 40% ఉండాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రాణరక్షణ రీత్యా వాళ్ళ యొక్క సేఫ్టీ రీత్యానే భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం उसके बाद ये कितने वक्त ऐसा मौका है कि एग्जीबिशन जो टाइम पे चालू नहीं करे सर, जनवरी में खास करके फर्स्ट टाइम सर सेकंड क्वेश्चन ये सर जैसा कि जनवरी మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 2190 కోట్ల రూపాయలతో డబుల్ లైన్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అదేవిధంగా జడ్చర్ల నుంచి దేవసూగూరు వరకు రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. భూసేకరణ నిమిత్తం త్వరలో నోటిఫికేషన్ రానున్నదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహబూబ్ నగర్ జిల్లా రూపురేఖలు మారిపోయాయని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, మున్సిపల్ చైర్ కేసీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఫోన్ చేసినవి నాకు సంతోషం నీళ్ళు వస్తుంది. అట్లేం లేదు, ఎవరికైనా నాకు తెలిస్తే ఖచ్చితంగా స్పందిస్తాను గ్యారెంటీ అని చెప్పిన. మేము మీకు సేవ చేయడానికి మేము ఉన్నాం. మా గొప్ప అని కాదు, మీకు ఎంత సేవ చేయడం అంత గొప్ప భాగ్యంగా మేము భావిస్తాం. మహబూబ్నగర్గా ఉంటుంది. చాలామంది అధికారులు ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా
రిటైర్డ్ దగ్గర వచ్చిన అధికారులు కూడా మేము ఇక్కడనే ఇల్లు తీసుకొని సెటిల్ అవుతాం సార్, బాగుంది మంచిగా ఉంది అనే స్థాయికి అలా ఎదిగింది. గతంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు హైదరాబాద్ ఇల్లు కట్టుకొని స్థిరపడాలనే భావన ఉండేది, ఇప్పుడు మారిపోయింది. ఇదే ఒక మహానగరంగా తయారవుతుంది కనుక దీనికి పౌరులు కూడా సహకరించాలా, ఈ టౌన్లో నివసించే జిల్లాలో నివసించే ప్రజలందరూ కూడా సహకరించాలా. మనం అందరం అనుకుంటేనే చేయగలుగుతాం. మేము 24 గంటలు 20 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, నేను సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు అర్థం చేసుకొని సహకరించాలా. పనిచేసే వాళ్ళను అధికారులను కావచ్చు, ఎవరైనా కావచ్చు, మేము ఖచ్చితంగా మీకు సేవ చేయడానికి ఉన్నాం. ప్రతిరోజు మీరు చూస్తుంటే నేను ప్రతి ప్రెస్ మీటింగ్లో ఆ రోజు జరిగిన విషయాలు కూడా కొన్ని చెప్తాను. నేను హాస్పిటల్లో ఆపరేషన్ చేసిన వాళ్ళకి చెప్తాను, నేను డబ్బులు లేకుండా చాలా ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా ఇవాళ ఏం చేసినామో చెప్తాం. చావు బతుకులో ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్లో ఏ పరిస్థితి నుంచి బయటపడ్డారో చెప్తాం. రోడ్డు కార్యక్రమం కూడా దయచేసి మీరందరూ కూడా సహకరించాలి. అప్పనప్పన బిడ్డ 9 నెలలు కడదాం అనుకున్నాం, ఇమీడియట్గా ఎవడో వేసేసిండు, కోర్టుకు పోయాడు. మళ్ళీ దానికి వారం రోజులు తిప్పబడ్డా ఇప్పుడు అయిపోయింది. అది కోర్టులో వేసినా అభివృద్ధికి ఎవడు ఆటంకం చేసినా మేము ఊరుకోము, వెనుకని చేయమేము, వాళ్ళని తిప్పలాడతాం, దాన్ని ఏదో అధిగమిస్తాం, పని చేస్తాం 100%. లిమూర్లో కోర్టు అని చెప్పి వదిలిపెట్టేది లేదు. ఇలా మా జిల్లా కలెక్టర్ గారు కానీ ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ జిల్లా అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎన్ని ఇబ్బందులున్నా హాలిడేస్లలో కూడా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నందుకు 10,000లకు మించి పనిచేస్తున్నందుకే జిల్లా అభివృద్ధి అనేది అవుతుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని వస్తున్నామన్నా. అబార్షన్ అయింది, లేకపోతే చనిపోతుంది లేట్ అయింది అని నైట్లో కూడా చెప్పిన. ఇమ్మీడియట్ దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న పద్ధతిలో రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కోపుల ఈశ్వర్ అన్నారు. మేడిపల్లి మండలం పోరుమల్లలో గ్రామంలో రైతు వేదిక కాల్వకోటలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంటు వ్యవసాయదారులకే కాకుండా పరిశ్రమలకు గృహాలకు అందిస్తుందని పేర్కొన్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దావ వసంత్, కలెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని 18వ డివిజన్ కార్పొరేటర్ పూలకండ్ల హేమలత జంగారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కాలనీ వాసులకు తడి పొడి చెత్తపై అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ కవర్ వాడకానికి తగ్గించాలన్నారు. బోడుపల్లిలోని 18వ డివిజన్ స్వచ్ఛ బోడుపల్లిగా తీర్చిదిద్దుతామని 18వ డివిజన్ పూలకండ్ల హేమలత చెప్పారు. ప్రజల్లో ప్రతి ఒక్కరూ చెత్తను వీధుల్లో వేయకుండా జాగ్రత్త పడడమే కాకుండా ఇతరులు కూడా చెత్త వేయకుండా చూడాలని సూచించారు. పర్యవేక్షణ అయితే చాలా ఇంపార్టెంట్ సార్. పౌరులు కూడా ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఇది తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మరి మున్సిపల్ కార్పొరేషన్ ఒక మోడల్గా తీర్చిదిద్దాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి కార్పొరేషన్ అందరికీ కూడా నేను సూచించేది ఏంటంటే ప్రతి ఒక్క ప్రజలకి ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా వేరు చేయాలి. తడి చెత్త వేరు పొడి చెత్త వేరు చేసి ఎవరైనా కంపోజ్ చేసేవాళ్ళు ఉంటే కూడా వీళ్ళు ముందుకు వచ్చి
మీరు కార్పొరేటర్ గారికి కానివ్వండి, లేకపోతే మున్సిపాలిటీకి కానివ్వండి, మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ పెట్టినట్టయితే మీకు కూడా మరి ఇంట్రెస్ట్ ఉన్నవారికి, ఆసక్తి గల వారికి ఖచ్చితంగా దాంతో మనము కొంచెం పోషణ కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అవకాశం కూడా ఉంది. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మరి శ్రీనివాస్ గారు వచ్చారు, కమిషనర్ గారు. అదేవిధంగా మేనేజర్ సురేష్ రెడ్డి గారు కూడా భాగస్వాములు అయ్యారు. వారు కూడా మరి ఉన్నటువంటి ప్రజా నేరాలను అరికట్టడానికి సీసీటీవీ కెమెరాలు ఎంతో దోహదపడుతున్నాయని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పర్యటించిన ఆయన గౌతమ్ నగర్ కమ్యూనిటీ హాల్లో సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు. గౌతమ్ నగర్ శానిటేషన్ కమిటీ అధ్యక్షురాలు అనిత చావలి ఆధ్వర్యంలో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ నేత రాము యాదవ్ చేస్తున్న కార్యక్రమాలను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభినందించారు. మల్కాజిగిరి నియోజకవర్గం ప్రజల శ్రేయస్సు తన ధ్యేయమని, తన సొంత నిధుల్లో కాలనీకి కావలసిన 30 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా తమ కాలనీకి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి సహకరించిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకి గౌతమ్ నగర్ శానిటేషన్ కమిటీ అధ్యక్షురాలు అనిత చావలి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ధనుంజయ, బిందు, దుర్గాప్రసాద్, టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. అక్కడ రోడ్లు, డ్రైనేజీలు అన్నీ అయినాయి. కానీ మాకు కూడా కమ్యూనిటీ హాల్ లేదు. ఎప్పటి నుంచో బర్నింగ్ ప్రాబ్లం. అన్ని కాలనీలలో కమ్యూనిటీ హాల్ అయినాయి. మాకు అసలే కమ్యూనిటీ హాల్ లేదు. అది చాలా త్వరగా పూర్తి చేస్తే ఎంతో మేము ఆశిస్తున్నాం. అది చాలా ముందు మైనంపల్లి హనుమంతరావు గారు మా కాలనీకి వచ్చారు. ఈ గేవ్ సమ్ అష్యూరెన్స్. అది ఎంత బాగా ఫాలో అప్ అయిందంటే ఐ వాంట్ ఎక్స్ప్రెస్ దట్ టు థింగ్. మాది ఒక మేజర్ ఇష్యూ ఉండే మనకి 2 years నుంచి లింగరింగ్ డ్రైనేజ్ ఇష్యూ. అసలు కాలనీ మెంబర్స్ ఎట్లా అంటే నా ప్రాణం తీసేసారు దాన్ని. నేను ఏదంటే వర్క్ చేయడానికి వచ్చాను నేను సొసైటీలో. బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ. దానికి రిక్వెస్ట్ చేశాను, జగన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేశాను, అందరికీ చేశాను. కానీ సార్ నాకు ప్రామిస్ చేశారు ఆఫ్టర్ ఎలక్షన్. రాము గారు ప్రామిస్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌతమ్ నగర్ కమ్యూనిటీ హాల్లో సీసీ కెమెరాల ఇనాగ్రేషన్ జరిగింది. సీసీ కెమెరాల గురించి ఆవశ్యకత అంతా కూడా మన సిఐ గారు మాకు చెప్పడం జరిగింది. దాన్ని రాము యాదవ్ గారు, కార్పొరేటర్ గారు 1 lakh ఇవ్వటం, ఆ 1 lakh తోడు కాలనీలో ప్రజలందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయటము. ఈ మొత్తం అమౌంట్ తోటి మేము ఇవాళ 12 కెమెరాలు పెట్టుకోవడం జరిగింది. సీసీ కెమెరాలు అనేవి మనము మామూలుగా పోల్గా పెట్టినప్పుడు ఏముందిలే అనుకుంటాం, కానీ అసలు ఇన్సిడెంట్ జరిగినప్పుడే దాని విలువ తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా 1000 రూపాయలు, 500 ఏదోటి కాంట్రిబ్యూట్ చేసుకొని మీ కాలనీలో మీ సేఫ్టీ కోసం మీరు ముందుకు రండి. ప్రతి ఒక్కళ్ళు సహకరించండి. సీసీ కెమెరాల ఆవశ్యకత తెలుసుకోండి. మనం పోలీసు డిపార్ట్మెంట్కి సహకరిద్దాము. మన ప్రాణాలు మనం కాపాడుకుందాం. మా గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. కార్పొరేటర్ గారు, మన సిఐ గారు ముఖ్య అతిథులుగా ఈ ప్రోగ్రాంకి విచ్చేశారు. మనం మైనంపల్లి హనుమంతరావు గారు 30 కెమెరాలు తన వంతుగా సాయం చేయడం అనౌన్స్ చేశారు. ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. గౌతమ్ నగర్ అసోసియేషన్ తరఫున అనితా చావ్లా గారి ఆధ్వర్యంలో మిగతా మెంబర్లందరూ కలిపి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంతో సహకరిస్తూ కెమెరాల యొక్క ఆవశ్యకతను తెలియపరుస్తూ ఈ ఏరియాలో ఇనిషియల్గా 12 కెమెరాలు ఆరంభించడం జరిగింది. నెక్స్ట్ తదుపరిలోని ఎమ్మెల్యే గారు హనుమంతరావు గారి యొక్క తన యొక్క సొంత నిధులతో లోకల్ కార్పొరేటర్ గారు సీతారాము యాదవ్ గారి యొక్క సహకారంతో మరియు కాలనీ అసోసియేషన్ వారితో ఇంకొక 30 కెమెరాలని కొన్ని కొద్ది రోజుల్లోనే ఏర్పరచడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఈ యొక్క కాలనీ యొక్క అసోసియేషన్ తరఫు నుంచి ఈ ఏరియా యొక్క సెక్యూరిటీ మరియు ఏరియా యొక్క బాగోగుల కోసం మేము చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు మాకు సహకరిస్తున్నందుకు వాళ్ళకి మేము ధన్యవాదాలు. స్టాఫ్ డివైడ్ చేయడం తెలుసండి. ఉక్కు ప్రపంచంలో ఎక్కడ అది ఎన్ని సంవత్సరాలు పాడైపోతుంది.
ఇప్పుడు బులెటిన్లోని బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ కన్నుమూశారు. అనారోగ్యంతో రమేష్ గౌడ్ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఇంకా కార్పొరేటర్గా ప్రయాణ స్వీకారం చేయకముందే మృతి చెందడంతో బీజేపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. రమేష్ గౌడ్ మృతి వార్త తెలుసుకున్న బీజేపీ నేతలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. పలువురు ప్రముఖులు ఆయన మృతి సంతాపం తెలియజేశారు. గ్రేటర్ ఎన్నికలో గెలిచిన 3 రోజులకే ఆకుల రమేష్ గౌడ్ కరోనాతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే ఆయన ప్రాణాలు వదిలారు. గతంలో రమేష్ గౌడ్ ఎల్బీ నగర్ మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు. 2001-2006 వరకు ఎల్బీ నగర్ మున్సిపల్ చైర్మన్గా రమేష్ గౌడ్ వ్యవహరించారు. 2009 అసెంబ్లీ ఎన్నికలో ఎల్బీ నగర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్గా విజయం సాధించారు. కార్పొరేటర్గా ప్రమాణ స్వీకారం కూడా చేయాలనుకుంటే అనారోగ్యంతో ఆకల మరణం చెందారు. ఇక మరింత సమాచారం మా సబ్ ఎడిటర్ యాకయ్య మాట్లాడతారు. చెప్పండి యాకయ్య. ప్రవీణ్ గారు, ఇప్పుడు హైదరాబాద్ లోని లింగాజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్ అకస్మాత్తుగా మరణించారు. అయితే కొన్ని కరోనా నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ రమేష్ గౌడ్ తుదిశ్వాస విడిచారు. అయితే ఈ బీజేపీ కార్పొరేటర్ గా ఇటీవలే ఆయన ప్రమాణ స్వీకారం చేయముందుకే ఆయన మరణించడం ఇటు బీజేపీ శ్రేణులకు ఆయన కుటుంబంలోని కొన్ని ఇదొక కుటుంబ సభ్యులకు విషాదంలో మునిగిపోయారు. మొత్తం రమేష్ గౌడ్ మృతి వార్తతో తెలుసుకున్న బీజేపీ నేతలు ఆ ఇంటికి పలువురు ప్రముఖులు వెళ్లారు. మృతికి సంతాపం కూడా తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో మొన్న ఇటీవల గెలిచిన ఆయనే కరోనాతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఆయన మరణించారు. ఈ మరణంతో ఇటు బీజేపీ శ్రేణుల్లో కుటుంబ సభ్యుల్లో అసలు విషాదం చోటు చేసుకుంది. అదేవిధంగా 2001-2006 కూడా ఆయన ఎల్బీ నగర్ నుంచి మున్సిపల్ చైర్మన్ గా ఎల్బీ నగర్ మున్సిపల్ చైర్మన్ కూడా చేసిండు. అయితే 2019-2009లో ఎల్బీ నగర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదేవిధంగా 2009 అదే జిహెచ్ఎంసీ ప్రజెంట్ మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగాజిగూడ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసి విజయం సాధించారు. ప్రమాణ స్వీకారం చేయముందుకే ఆయన చనిపోవడం తోటి
ఇటు బీజేపీ శ్రేణుల్లో కానీ కుటుంబ సభ్యుల విషాదం మునిపోయిందని చెప్పొచ్చు. ఆయన మరణ వార్త బీజేపీ శ్రేణుల్లో కానీ కుటుంబంలో కానీ చాలా విషాదంగా ఉన్నారు. ఇటు శ్రేణులు కూడా చాలా బాధపడుతున్నారు. అదే విధంగా బీజేపీ పార్టీ కోసం ఆయన ఎనలేని కృషి కూడా చేశారు. మరి ఆయన మృతదేహం చూడడానికి కూడా పలువురు ప్రముఖులు వస్తున్నారు. ప్రవీణ్ గారు. ఓకే రైట్, థ్యాంక్ యూ. కరోనా నిబంధనలను అతిక్రమించకుండా నూతన సంవత్సర వేడుకలు ఇళ్లలోనే జరుపుకోవాలని రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పనిసరి హెచ్చరిస్తారు. యువత మద్యం సేవించి రోడ్లపై వాహనాలు నడపరాదని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి మహేష్ భగవత్ సూచించారు. 25,50,000 ఖర్చుతో 125 కెమెరా పెట్టడం జరిగినాయి. దానివల్ల ఈ గట్కేసర్ మున్సిపాలిటీ, తర్వాత రాజీవ్ గృహకల్ప, హనుమాన్ నగర్, యమునంపేట్ విలేజ్ సర్కిల్, తర్వాత ఎన్టీపీసీ క్రాస్ రోడ్, ఏదులాబాద్ విలేజ్ జంక్షన్ అన్ని కవర్ అవుతున్నాయి. ఈ అన్ని కమ్యూనిటీ కెమెరా కాబట్టి మా పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఇన్ఫోసిస్ వాళ్ళు కట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఈ కెమెరాలు కనెక్ట్ చేస్తున్నారు. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు లేబర్ మినిస్టర్ మల్లారెడ్డి గారు రావడం జరిగింది. మన మినిస్టర్ గారు ప్రోత్సాహం వల్ల ఇప్పుడు బోడుపల్, ఫిర్జాది కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఆల్రెడీ 1,50,00,000 రూపీస్ వాళ్ళు తీర్మానం చేసి ఈ కెమెరా కోసం కేటాయించారు. తర్వాత పోచారంలో కూడా ఈ మధ్యలో మనం కెమెరా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ప్లేసెస్లో ఈ సీసీటీవీ కెమెరా మన మంత్రి గారు ప్రోత్సాహం వల్ల మనం పెడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు మా కమిషనరేట్ మిగతా కమిషనర్తో ఫ్రంట్లో ఉన్నాయి. దానికి సపోర్ట్ ప్రోత్సాహన మినిస్టర్ గారికి పక్క ఉంది. ఈరోజు మనం ఇక్కడ ఘట్కేసర్ చూస్తే ఈ టోటల్ 3,237 కెమెరా ఇప్పుడు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్నాయి. ఇక్కడ పనిచేస్తున్న మన ఇన్స్పెక్టర్ చంద్రబాబు, తర్వాత అడిషనల్ ఇన్స్పెక్టర్ జంగయ్య, ఏసీపీ శ్యాంప్రసాద్, తర్వాత డీసీపీ రక్షిత మేడం, వాళ్ళకి అభినందనాలు. తర్వాత స్పెషల్ థ్యాంక్స్ టు మన ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ పవని జంగయ్య మేడం, తర్వాత మన వైస్ చైర్పర్సన్, తర్వాత ఇక్కడ ఉన్న కౌన్సిలర్, ఆప్షన్ మెంబర్, తర్వాత ఈరోజు డోనర్స్ ఎవరెవరు ఉన్నారు, డోనర్స్ చాలామంది పోచారం నుంచి కూడా వచ్చారు అని తెలిసింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. అత్యవసర సేవలకు సీఎం జగన్ పచ్చ జెండా, 14 అత్యవసర 36 పోలీసు వాహనాలకు శ్రీకారం. కరోనా నిబంధనల మేరకే ఎగ్జిబిషన్ వాయిదా, తాత్కాలికంగా వాయిదా వేస్తామన్న మంత్రి ఈటల. నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగం, మేడ్చల్లో కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మైనంపల్లి. బోడుపల్లో ఘనంగా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం, తడి పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించిన నేతలు. శంషాబాద్ సబ్ స్టేషన్ వద్ద బీజేపీ నేతల నిరసన, రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని డిమాండ్. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనండి V3 న్యూస్. నమస్కారం.